హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్స్ హోమ్. ఇవాళ మన వీడియో ఏంటంటే ఆనపకాయ సూప్ అనమాట. నేను ఎక్కడో చూశాను, సో అది ట్రై చేద్దామని చేస్తాను. సో ఫస్ట్ పాత్ర పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి దాంట్లో కొంచెం జీలకర్ర వేసి వేయించేసాక దాంట్లో కొంచెం మనం మిరియాలు ఉంటాయి కదా, మిరియాలు కూడా వేసేసి వేయించాలి. సో అవి వేగిపోయినాక మనం ఒక గుప్పెడు ఆనియన్ పీసెస్ కూడా వేసి అవి మంచిగా బ్రౌనిష్ కలర్లో వేగాక అవి వేగుతుండగా నాకు ఆర్యన్ బాబు నిద్ర లేచాడు. సో ఆర్యన్ బాబు దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ పడుకున్నాడు. ఈలోపు ఈవినింగ్ అయిపోయింది, 6 అయిపోయిందని బయట లైట్ కూడా వేసేసుకొని మళ్ళీ కిచెన్లోకి వచ్చి ఆనియన్స్ ఎలా అయినాయి అని చూస్తానమాట. సో చూసాక ఆనియన్స్ మంచిగా మగ్గిపోయాక ఒక గుప్పెడు ఆనపకాయ ముక్కలు అయితే నేను మళ్ళీ ఆ బౌల్లో వేసుకొని మళ్ళీ పైకి కిందకి ఒకసారి కలుపుకున్నాను అనమాట, ఆయిల్లో మగ్గుతాయని. సో నేనైతే ఫస్ట్ టైం అండి, కానీ ఆనపకాయ సూప్ అనేది చాలా మంచిది హెల్త్కి. ఎందుకంటే ఆనపకాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, సో డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా సరే తగ్గుతాయి. కాన్స్టిపేషన్ ఉన్నా ఏమున్నా సరే తగ్గుతుంది. గ్యాస్ట్రిక్ ఉన్నా సరే చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఫుల్ ఫైబర్, దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి హెల్దీనే. పిల్లలకు కూడా పెట్టవచ్చు ఈజీగా, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు పిల్లలకి అదనమాట. సో ఇప్పుడు ఇవి మంచిగా మిక్స్ చేసేసుకొని పైకి కిందకి మనం వీటిని కాసేపు ఆయిల్లో మగ్గనిచ్చేద్దాము. సో దీని మీద మూత పెట్టేసి 5 మినిట్స్ అయితే అలా వదిలేద్దాము. తర్వాత తీసేసాక చూస్తే మంచిగా మగ్గిపోయాయి ఆయిల్లో అయితే. ఇప్పుడు వీటిలో ఒక కప్ ఫుల్గా వాటర్ వేద్దాము. ఆయిల్ కాదు, సారీ, వాటర్ వేద్దాము. ఎందుకంటే వాటర్లో ఉడకాలి కదా. ఇప్పుడు వాటర్లో ఉడికిపోయినాక మనం మళ్ళీ చూద్దాము. సో మంచిగా కలిపేసుకొని మళ్ళీ మనం మూతని పెట్టేద్దాము. మూత పెట్టేశాక 5 మినిట్స్ వదిలేస్తే అది మంచిగా దగ్గరకంటే మగ్గిపోతాయి. చూసారా ఎలా మగ్గిపోయాయో? సో అలా మగ్గిపోయిందనమాట, దగ్గరకంటే వచ్చేసింది. ఇంకా మనం వేసినాక ఫుల్ బౌల్ నిండా ఉండేది కదా, అది మంచిగా దగ్గరకు వచ్చేసినాయి, అంటే ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలోకి అది ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంతవరకు దాన్ని చల్లారనిచ్చేయాలి. సో చల్లారివ్వాలంటే ఫస్ట్ పొయ్యి ఆఫ్ చేసేసి దాన్ని కూల్ అయ్యేంత వరకు వదిలేద్దాము. సో మిక్స్ చేసేసుకున్నాము, వదిలేసామన్నమాట ఒక 5 మినిట్స్. సో వదిలేసాక ఇప్పుడు ఇది మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం, మిక్సీ జార్లోకి. ఎందుకంటే దీన్ని మొత్తం ఆనియన్, జీలకర్ర, మిరియాలు, ఆనపకాయ ముక్కలు అన్నీ కలిపి మనం మిక్సీ పట్టేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఎందుకంటే అది మంచిగా సూప్ అనేది మనకి ఎలా ఉంటుంది, చిక్కగా ఉంటుంది కదా, ముక్కలు తగిలేకుండా చిక్కగా ఉంటుంది. కాబట్టి మనం ఎంత వాటర్ ఆల్రెడీ మనం వేసిన వాటర్ కొన్ని ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా మీరు, ఆ వాటర్ వేసేసి మనం అడిషనల్గా వాటర్ వేయకుండా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో చూసుకొని ఇద్దరికి ముగ్గురికి మనం అయితే అడ్జస్ట్ చేసుకుని వాటర్ పోసుకుందాము. ఫస్ట్ అయితే మనం ఇది మిక్సీ పట్టేసుకుందాము. సో ఆ వాటర్ కూడా కాలింది చెయ్యి. సో ఆ వాటర్ కూడా పోసేసాను నేను, ఎందుకంటే మంచిగా మిక్సీ పట్టేసుకోవచ్చు కదా, మెత్తగా అయిపోతుంది. మనం ఆ వాటర్తోనే మనకి టేస్ట్ అనేది ఉంటుంది. ఈ పార్ట్లోనే మనం కొద్దిగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుందాము. సో సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు వేసేసుకుంటున్నాను అనమాట. నేను ఎక్కువ అయితే చేయట్లేదు, ఎందుకంటే మనం చేసేదే ఫస్ట్ టైము. కొద్దిగా చేసుకుంటే మనకు అది నచ్చినా బాగా కుదిరిన మళ్ళీ చేసుకోవచ్చు కదా. సో నేనైతే సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకున్నాను. దాన్ని అయితే మిక్సీ చూసారా ఎంత చిక్కగా అయిపోయిందో, అదిగోండి చట్నీలా అయిపోయింది మెత్తగా. దాంట్లో మనం ఇప్పుడైతే వాటర్ అడ్జస్ట్ చేసుకొని అది కొంచెం సూప్ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా మనం స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఉడకబెట్టుకుందాము. ఎందుకంటే మనం చూసారా నేను మొత్తం ముగ్గురికి చేశాను. సో ఒలిగిపోతుంది, మనం చేసేది అంతేలేండి, ఎత్తుకొని తుడుచుకునేట్టే చేస్తాము ఏది చేసినా. సో అది కరెక్ట్ కాదు కదా, నాకేంటో ఫస్ట్ నుంచి అలాగే కుదురుద్ది, మనం ఏం చేసినా ఒలుగుద్ది. సో అదనమాట.
మంచిగా పల్చగా, మరీ అంత పల్చగా కాదు, మరీ అంత చిక్కగా కాదు, మిడిల్లో ఉండేట్టు ఒక్క పొంగు రానిచ్చి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అది చూసారా? సో మనం ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుని తాగుదాము. ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాము, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అది సో మంచిగా లెమన్ ఒకటి పిండుకొని మనం పెప్పర్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ పోయేదేం లేదు. ఫస్ట్లోనే కొంచెం తక్కువ వేసుకున్నా, నెక్స్ట్ టైం మనం చేసుకునేటప్పుడు ఒకసారి టేస్ట్ చేస్తే దాంట్లో మనకు అన్నీ సరిపోయినాయా లేవా అని కూడా తెలుస్తుంది కదా. సో అదనమాట. ఇంకొకటి మర్చిపోయాను, మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక్కడ ఒక హాఫ్ లెమన్ నేను స్క్వీజ్ చేశాను. సో ఇప్పుడు ఎలా ఉందో ఆర్యన్ బాబు పెట్టి చూద్దాము. ఆర్యన్ బాబు ఫస్ట్ వచ్చాడు. సో ఎలా ఉంది ఆర్యన్? ఆర్యన్కి అయితే ఫుల్గా నచ్చింది. నాకు నచ్చదేమో అనుకున్నాను. సూపర్ ఉందని చెప్తున్నాడు. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందో, నాకు తెలియాలి కదా. కొంచెం ఉప్పు తక్కువైందని, కానీ చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే అసలు మనకి కొంచెం తాగినా స్టమక్ ఫుల్ అయిపోయినంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే అది ఆనపకాయ కదా, చాలా బాగుంటుంది. అది డైజెషన్ కూడా మనకి ఎక్కువ లాంగ్ ఆకలి వేయకుండా ఎక్కువసేపు ఉంచుతుంది అనమాట. సో చాలా బాగుంది. నాకైతే భలే నచ్చిందండి. ఆర్యన్కి కూడా నచ్చింది, వాళ్ళ డాడీకి కూడా నచ్చింది, విజయ్ గారికి కూడా. సో ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా కూడా చేసి పెట్టాలి పిల్లలకి. సో బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అనమాట. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.